పార్టీ అధ్యక్షులు దుద్దికొండ కిషోర్, వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బిఎల్ఏలు, కో-బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఎక్స్ కౌన్సిలర్స్, పేరు పేరున అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువాడి పండుగ. ఈరోజు ఏ గొంతుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లో ఏదో ఒక జాతర జరుగుతున్నట్టు, ఒక కార్యక్రమం జరుగుతున్నట్టు అందరూ కూడా ఆనందంగా మెడలో ట్యాగులు వేసుకొని తెలుగువాడుగా, తెలుగు కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గర్వించేటట్టుగా ఈరోజు మెడలో ట్యాగులు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా కనిపించే విధంగా జరుగుతుందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పండుగ. ఇప్పటి వరకు జరిగిన మహానాడు ఒక ఎత్తు, ఈ మహానాడు ఒక ఎత్తు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మహానాడు ఆపుతా ఉంటే మన నాయకుడు, మన భవిష్యత్తు నాయకుడు రాబోయే 50 సంవత్సరాలు ఎలా ఉంటుందో ఊహించగలిగిన వ్యక్తి కాబట్టి ఆపుదామని అందరంటే ఆపటం కాదు, ఆపేదానికి తలదన్నే విధంగా మహానాడు జరుపుకోవచ్చని ఈరోజు వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ రోజున 1874 క్లస్టర్స్లో వివిధ ప్రాంతాల్లో దాదాపు 18 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. బహుశా మహానాడు జరిగితే 15,000 నుంచి 20,000 మంది వాలంటీర్లు 2 రోజులు జరుపుకోవడం, మహా అంటే ప్రేమ అంటే కొద్దిసేపు టీవీ పెట్టి చూసుకోవడం, ఆఖరి రోజు 5 లక్షల మందితో బహిరంగ జరపడం మహానాడుని చూసాం. కానీ ఈ మహానాడు 18 లక్షల మంది డైరెక్ట్గా వీక్షిస్తూ ఇంకా లక్షలాది మందిగా అభిమానులు, కార్యకర్తలు చూసే విధంగా డిజైన్ చేసి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దిశ దశ చూసేందుకు తెలుగుదేశం పార్టీ పరంగా సంస్థాగతంగా ఏ అంశాలని ప్రభుత్వానికి తీసుకెళ్లాలో ఈరోజు తీర్మానాలు చేసేందుకే ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో 12 క్లస్టర్స్లో, కావలి పట్టణంలో 5 క్లస్టర్లతో ఈరోజు ఈ మహానాడు జరుగుతున్నటువంటి వేళ మనందరి ముందు ఈ మహానాడుని ఎంత దిగ్విజయం చేసిన ఆనందం ఉందో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా మనందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్లో కూడా కావలి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ అకుంఠిత దీక్షతో ఇప్పటి వరకు మనం సక్సెస్గా అన్ని పూర్తి చేసుకుంటున్నామో అదే రకమైన ఆలోచనతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి, యూనిట్ ఇన్ఛార్జీలు కానించి క్లస్టర్స్ అందరూ కూడా కలిసి మీ వార్డుల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. పెన్షన్ల రూపంలో, తల్లికి వందనం రూపంలో, అన్నదాత సుఖీభవం రూపంలో, మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణ రూపంలో, అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తుంది మన ప్రభుత్వం, మన పార్టీ. వీటన్నిటినీ కూడా నిద్ర వ్యవస్థలో ఉన్న ప్రజానికాన్ని గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 3 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏదైనా అభివృద్ధి జరిగితే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి అపోహలకు పోయి, అనాలోచిత ఆలోచనలకు పోయి, ఎవరో ఇచ్చే అట్రాక్షన్లకు పోయి ఒక్కసారి రెప్పపాటులో తప్పు చేస్తే దాని తప్పు యొక్క పరిణామం 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తెలుగుదేశానికి అండగా ఉండండి. తెలుగుదేశం పార్టీ పట్ల మీరు నమ్మకంతో ఓటేయండి అని చెప్పే విధంగా మనందరం కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకుంటే సాధ్యమేది కాదు. మీరు వేసిన ఓటు నేను దాదాపు 23 నెలలు పూర్తయింది. ఈ 23 నెలల రోజుకి 16 గంటల పాటు నిరంతరం కావలిలోనే ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేదానికి, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఒక కుటుంబంలో భార్య, బిడ్డలు 2 ఉంటేనే 3 ఎట్ ఏ టైం సముదాయించలేము. అటువంటిది ఈ రోజున కావలి నియోజకవర్గంలో 2,43,000 మంది ఓటర్లు, దాదాపు 15,000 నుంచి 20,000 మంది కార్యకర్తలు, ప్రజా సమస్యలు, ప్రతిపక్షాలు
క్రమంలో అనుకునేవాడికి పని చేయలేకపోవచ్చు, అనుకునేవాడికి పదవి రాకపోవచ్చు. ఇది పార్టీ. చిన్న చిన్న సమస్యలు కలగటాలు, చిన్న వాటికే కుట్టిపోవటాలు. మనం ఎవరు దేవుళ్ళు కాదు, మనుషులమే ఆపరాలు. కాబట్టి ఎదుటివాడికి పని చేసే క్రమంలో నీకు నచ్చింది అవతల వాడికి నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తికి పని చేస్తే ఇంకొక వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఈర్ష్య దేశాల కంటే కూడా ఎవరికి పని అయినా వాడికి పని అయింది, మనం కూడా ఆ పని సాధించాలనే పట్టుదల రావాలి. కాబట్టి వాడికొద్దు, వీడికొద్దు, వాడవద్దు అని. నిన్నటి రోజున మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మనకి మత్స్యకార సేవలో వచ్చారు. కావలి నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాలను పార్టీలో చేర్చుకోమని మీ అందరి సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. కొన్ని కులాలు ఇంకా పార్టీకి దగ్గర కాలేదని డైరెక్ట్గానే ఆయన మీ అందరి ముందుకు చెప్పారు. అంటే పార్టీ అంటే ఏ ఒక్కరిది కాదు, అందరిది పార్టీ. కాబట్టి పార్టీ మనుగడ సాగాలంటే అందరు కలిసి ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం. అంతేవిధంగా పార్టీ ఉంది కదనే పార్టీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో గెలిపే పార్టీకి విజయానికి నాంది. గెలవనప్పుడు ఆ పార్టీని కొద్దికాలం ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏలిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటమి పాలైతే గుర్తుంచుకున్న నాదుడే లేడు. కాబట్టి ఏ విధంగా చేశాం, ఏం చేశామనేది కాదు, ప్రజాక్షేత్రంలో ఎలా గెలవాలని నేర్చుకోవాలి, ఎలా గెలిచి ప్రజలకి సేవ చేయాలో మనం చూసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా, ఎలక్షన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. స్థానిక ఎలక్షన్లు వస్తాయి, 2029లో ఎమ్మెల్యేలు వస్తాయి, ఈ లోపల మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ అప్పుడు ప్రత్యర్థి ఇంటికి పోయి కూడా ఓటు అడిగాం. ప్రత్యర్థి ఇంటికి పోయి ఓటు అడిగి వాళ్ళకి తులమో పొలం ఇచ్చి ఓటు ఇవ్వమని అడిగాం. ఈరోజు పెన్షన్లు ఇచ్చినా, కాళ్ళలు ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, అన్నదాత సుఖీభం ఇచ్చినా పార్టీలు చూడకుండా అందరికీ మనం పని చేస్తున్నాం. అందరికీ పని చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తెలుగుదేశంలో పార్టీలో చేరుతుంటే మనం ఎందుకు ఆపాలో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ పార్టీ బలం చేకూరుతున్నప్పుడు, పార్టీ బలం పెరిగేటప్పుడు, అవసరమైనప్పుడు అందరినీ కూడా చేర్చుకుని పార్టీని బలోపేతం చేసిన రోజే కావలి గడ్డ తెలుగుదేశం అడ్డాగా మారుతుంది. రెపరెప తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం కావలి గడ్డ తెలుగుదేశంగా ఉండాలి. ఇప్పటికీ కావలి మున్సిపాలిటీలో ప్రత్యక్షంగా ఏ ఒక్కనాడు కూడా మనం గెలవాల. కానీ ఈ రోజు 40కి 40 గెలిచే స్థితికి ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు కావలిలో వైసీపీ వాళ్ళు పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. మీ అందరి కష్టం, మీ అందరి కృషి, మీ అందరి ఆలోచనల మేరకు ఈరోజు నిరంతరం కూడా కావలిలో చేస్తున్నాం. అవతల పార్టీకి వెన్నంటి నిలిచడం కాదు, అవతల పార్టీకి పోటీ చేయడానికి మనుషులు దొరకనంతగా మన కార్యకర్తలు పనిచేస్తే వాళ్ళు నిజంగా పోటీ చేసే పరిస్థితి వస్తుందని మీరు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క నాయకుడు, వాళ్ళ ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కడు ఏ ఫీలింగ్లో ఉన్నారంటే అవసరమైన నా ఇంటికి రావాలి, వాడు వచ్చినప్పుడే నేను పనిచేయాలి, రానప్పుడు ఎందుకు చేస్తానంటున్నారు. మేము అది లేదా ఎమ్మెల్యేలుగా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రజల దగ్గరకు వస్తున్నారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు మత్స్యకార సేవలో ఎవరికి చెప్పొచ్చారు? పేదవాడి కోసం, పేదవాడి అభ్యున్నతి కోసం, మత్స్యకార సేవ కోసం ఎవ్వరికి ఆఖరికి ఎమ్మెల్యే కూడా నాకు కూడా చెప్పాల. కలెక్టర్ గారు చెప్పారు వస్తాను అని. మీ సీఎం గారు వస్తున్నాడంటే నిద్రాహారం మాని మేము పనిచేశాం. కానీ చాలా మంది నాయకులు మన జిల్లాకి, మన ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తుంటే నాకు చెప్పలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. మన ముఖ్యమంత్రి వస్తుంటే ఆ జెండా లేడని మనం వెతుకుతుంటూ ఈరోజు ట్యాగ్ ఎత్తుకునే తెలుగుదేశం గర్వంగా చెప్పుకుంటూ, కానీ ముఖ్యమంత్రి మన ఊరికి వస్తే కూడా కనీసం సాధారణంగా స్వాగతం పలకడానికి కూడా సభా వేదిక రానటువంటి నాయకులు ఉన్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది కావ్యకృష్ణ ఇంట్లో ప్రోగ్రాం కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు అందరికీ ఫోన్ చేసి చెప్తారా? ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకున్న బిజీకి ఎమ్మెల్యేగా నాకే చెప్పడం, మన కార్యకర్తలకు అందరికీ చెప్పాలని సాధ్యమయ్యే పనేనా? కాబట్టి మనం ఏదైనా ఒక్కడి వల్లతో సాధ్యం కాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ ఏకతాటిగా పనిచేయాలి. ఏదన్నా సమస్యలు వస్తే తెలియక ఎక్కడ ఒక తప్పు దొరికితే దాన్ని 4 కోట్ల మధ్య కూర్చొని చర్చించుకోవాలే తప్ప మనం నిరసనలు ఇవన్నీ చేసుకున్నందువల్ల ఏమీ రాదు. చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ప్రపంచం ముందు ఎవరు ఆగలేరు కూడా. ఈరోజు ప్రతిపక్షాలే కనుమయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఆ జెండాలో ఉన్నామంటే మనకి గర్వం. కాబట్టి పార్టీని మనం ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనిషిగా నేను తప్పు చేయొచ్చు, లేదా ఇంకొకరు తప్పు చేయొచ్చు, కానీ పార్టీ తప్పు
అక్కడ రేపు కుల సమీకరణలు, రిజర్వేషన్ ప్రక్రియ, రేపు వార్డులో జనాభా ప్రాతిపదిక, ఆ వార్డులో డామినేట్ చేసినప్పుడే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టికెట్ల కంటే కూడా అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి కావాలో 40కి 40 స్థానాలు గెలిపించి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి బహుమానంగా ఇచ్చే విధంగా మనందరం పని చేద్దామని, మీరందరూ కలిసి రావాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.